ఎన్టీపీసీ 30/03 మార్చ్ 30th 2016లో జరిగిన షిఫ్ట్ 1లో జరిగిన ఎగ్జామ్ పేపరు ఆల్రెడీ మనం పార్ట్ 1 డిస్కస్. ఇది పార్ట్ 2. ప్రతి పేపర్ నుంచి 3 వీడియోస్ ఉంటాయండి. ఓన్లీ అర్థమెటిక్ సపరేటు, ప్యూర్ మ్యాథ్స్ సపరేటు, రీజనింగ్ సపరేటు. సో ఈ విధంగా నెక్స్ట్ పూర్తిగా ఈ 3 వీడియోస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు పీడిఎఫ్ లింక్ ఇస్తాం. సో ఇక్కడ మీరు గమనించారండి, టైటిల్ గమనించారా? సరికొత్త విధానం, కళ్ళతోనే సమాధానం. అంటే పెద్ద స్పెషల్ అయితే కాదు, కానీ చాలా అద్భుతంగా క్వశ్చన్ని పూర్తిగా వర్కౌట్ చేయకుండా చాలా ఈజీగా చెప్పడానికి ఏంటనేది ఎగ్జామ్లో ఉన్న క్వశ్చన్సే ఇవి గమనించాలి. క్వశ్చన్స్ ఈజీ ఉండొచ్చు, డిఫికల్ట్ ఉండొచ్చు, డిఫరెంట్ ఉండొచ్చు. అలా అన్నీ కాదు, కానీ మరి ఉన్న అవకాశం ఉన్న ప్రతి చోట మనము ఈ విధంగా చెప్తాము. ఓకే, మరి ఇందులో భాగంగా క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయనేది మనము గమనించండి. ఈ వీడియో పార్ట్ 2 కంటిన్యూషన్. ఆల్రెడీ పార్ట్ 1 మీకు ఇంతకు ముందే పంపించాము చూడండి ఇందులో. ఓకే, ఒక డజన్ అరటి పండ్ల వెల 5 రూపాయలు మరియు ఒక డజను కమలా పండ్ల వెల 75 రూపాయలు. అయితే 1 డజను మరియు 1/4 వంతు డజను అరటి పండ్లు మరియు 3/4 వంతు డజన్ కమలా పండ్లు మొత్తం వెల ఎంత? ఓకే, మామూలుగా అయితే సింపుల్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ మీదే వర్కౌట్ చేసుకోవచ్చు. ఫస్ట్ జనరల్ క్యాలిక్యులేషన్ చెప్పేసి క్వశ్చన్ మీద ఏ విధంగానే చెప్దాము. సో మొదట అరటి పండ్ల గురించి. అరటి పండ్లు డజను 5 రూపాయలండి. అలా 1 డజను, తర్వాత 1/4 వంతు డజను, మొత్తము ఈ అమౌంట్, మొత్తము ఇన్ని డజన్స్, డజన్ 5 రూపాయలు. ప్లస్ తర్వాత ఇక్కడ కమలా పండ్లు ఇక్కడ డజను 75 రూపాయలు అని చెప్పాడు. ఇక్కడ 3/4 వంతు డజను. ఓకే, క్యాలిక్యులేషన్ సింపుల్గానే ఉంటుందండి ఇది. ఇక్కడ చూడండి, డజన్ 5 రూపీస్ కదా, 1 × 5 5 రూపీస్, ప్లస్ 1/4 × 5 అంటే 5/4 అంటే ఇది 1.25 వస్తుంది. ఇది 1 × 5 5 రూపీస్, 1/4 × 5 అంటే ఇది 1.25 అంటే 6.25 వస్తుంది. ప్లస్ ఇది మీరు చేసుకుంటే, ఎందుకంటే ఇక్కడ 4తో డివైడ్ కాదు కాబట్టి 75 × 3 225/4 చేస్తే 56.25 వస్తుంది. 2 యాడ్ చేస్తే మొత్తం 62.25. నేను చెప్పడం ఏంటంటే, క్వశ్చన్ మీద అబ్జర్వ్ చేయండి. 4 ఆప్షన్స్ ఉన్నాయి, వేరువేరుగా ఉన్నాయి అన్నప్పుడు ఎక్కువ అమౌంట్ ఉండేది తీసుకోండి. ఇక్కడ కమలా పండ్లు 75 రూపాయలు అంటున్నాడు డజన్. అయితే డజన్ కొనడం లేదు, 3/4 డజనే. అంటే అట్ ఎనీ కాస్ట్ దీని వాల్యూ 75 రూపాయల కన్నా తక్కువ వస్తుంది. మీరు చేస్తే ఇది వస్తుంది, చేయకపోయినా గెస్ చేయొచ్చు. 75 రూపాయల కన్నా తక్కువ వస్తుంది. మరి ఆప్షన్స్లో చూడండి, 75 రూపాయల కన్నా తక్కువ. మరి దీనికన్నా ఏంటంటే, దీనికన్నా చాలా ఈజీగా చెప్పచ్చు. 1 డజన్ 5 రూపాయలు, ఇంకా దాంట్లో 1/4 డజన్ అంటే ఎంత అండి? ఇంకా అంతా 1 రూపాయి అనుకున్నా రఫ్గా. ఇది 6 రూపాయల కన్నా కొంత ఎక్కువ వస్తుంది, కాబట్టి ఇదేం పెద్ద విషయం ఏం కాదు. ఇది 75 రూపాయల కన్నా తక్కువ వస్తుంది. సో నీ ఆన్సర్ మీరు ఆప్షన్స్లో చూడండి, 75 రూపాయల కన్నా తక్కువ వస్తుంది. మరి ఇది ఎక్కువ వస్తుంది కదా అంటే ఎందుకు వస్తుంది? ఇది 6 రూపాయల కన్నా, కాబట్టి ఇది 75, ఇది ఒక 6 రూపీస్, 81 కన్నా తక్కువ ఉండేది. ఆప్షన్స్లో ఒకటే ఉంది, కాబట్టి ఎప్పుడు ఆప్షన్ సపోర్ట్ తీసుకోవాలి. లేదా క్వశ్చన్ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మరి క్వశ్చన్లో చూడండి, ఒక వాల్యూ అడుగుతున్నాడు. జస్ట్ సింప్లిఫికేషన్. 125 - 73 + 48 - 137 + 99. మామూలుగా వర్కౌట్ చేసుకోవచ్చు. కొడికలు తీసివేతలు ఏం చెప్తామండి. కాకపోతే ఏంటంటే కంటి చూపుతో చెప్పడానికి అవకాశం ఉంటుంది, అదే మనం ఇక్కడ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. సో ఇది చేసుకునేటప్పుడు గమనించండి. ఫస్ట్ ఇక్కడ 125 - 73, ఫస్ట్ ప్లస్లో ఉండేటి ఒక్కటే యాడ్ చేసుకుంటూ వెళ్దాము. 3 ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ప్లస్, ఇవి 2 మైనస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 125 + 48 173 వస్తుంది. 173 అంటేనే ఆటోమేటిక్గా అనవసరంగా ఈ నెంబర్ని యాడ్ చేసుకోవద్దండి. ఇక్కడ ఉన్న నెంబర్ని సపోర్ట్ చేస్తుంది. ఇది ఇక్కడ 73 ఉంది కదా, -73, కాబట్టి చాలా ఈజీగా ఇవి 2 యాడ్ చేస్తే 125 + 48 యాడ్ చేస్తే 173 వస్తుంది. -73 అంటే 100 ఆటోమేటిక్గా. అంతేగాని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళకూడదు. మనకి ఏ నెంబర్ అయితే సపోర్ట్ దొరుకుతుందో అటుకి స్టాప్ చేసుకోవాలి. ఓకే, 100 - 137 అంటే చాలా ఈజీగా చెప్పచ్చండి. ఎంత? 37. 137లో 100 పోతే 100, ఇక్కడ మైనస్ ఉంది, -37 ప్లస్ చివర్లో 99.
కాబట్టి 99లో 37 తీసేస్తే చాలా ఈజీగా 9లో 7 పోతే 2, 9లో 3 పోతే 6 ఇంత ఈజీగా చెప్పేయచ్చు. అయినప్పటికీ అసలు క్యాలిక్యులేషన్ లేకుండా జస్ట్ 1 2 3లతో చెప్పచ్చు డిజిటల్ ద్వారా, అది తర్వాత. అయితే ఇక్కడ ప్రత్యేకంగా నేను ఆప్షన్స్ గురించి చెప్తానండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఆన్సర్ ఒకటే 62. మరి మిగతా 3 ఆప్షన్స్ ఏదంటే అది ఇవ్వడండి. ఎగ్జామినర్ ఆ సెట్టింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది, స్టూడెంట్స్ని తెలిసినప్పటికీ డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇస్తుంటాడు. దీని గురించి మనం చర్చ పెట్టాల్సిన అవసరం లేదు, కాకపోతే చాలా అవసరం ఉంది. మనం ఎక్కువ ఆప్షన్స్ మీద డిపెండ్ అవుతుంటాం. కాబట్టి ఇక్కడ 4 ఆప్షన్స్లో ఆన్సర్ 62 అయితే మిగతా 3 కూడా తనకి ఇష్టం వచ్చిన విధంగా ఏదంటే అది ఇవ్వడండి. దానికి ఒక రీజన్ ఉంటుంది. జనరల్గా డబ్బులు ఎవరికి ఊరికే రావు, అలాగా ఒక క్వశ్చన్లో మిగతా ఆప్షన్స్ ఊరికే సెట్ చేయడండి. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే జనరల్గా ఆప్షన్స్ ద్వారా అయినా కానీ మీరు 4 ఆప్షన్స్ ఉన్నాయి చూస్తానే ఇక్కడ మీకు మైనస్లో వాల్యూ రాదండి. ఇప్పుడు 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ తీసేసేటప్పుడు మైనస్లో రాదు, ఎందుకంటే ఇక్కడ ప్లస్లే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ప్లస్ ప్లస్ ప్లస్. రఫ్గా చూసుకోండి, ఇది ఒక 125, ఇది ఒక 50, 175, ఇది ఒక 100, 275 వస్తుంది. ఇదంతా 200 తీసేస్తే, కాబట్టి మైనస్ ఛాన్స్ లేదు. అయినప్పటికీ వాంటెడ్గా ఇచ్చాడంటే ఇందులో ఏదో విషయం ఉంటుంది. ఈ 37 చూడండి, మీరు చేసే ప్రాసెస్లో ఇక్కడ వరకు వచ్చారు చూడండి. ఇక్కడ వరకు చేస్తే క్వశ్చన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేస్తే ఏమొచ్చిందండి, -37 వచ్చింది. అయితే కొంతమంది కోసము అతను అలా ఇస్తాడు, కొంతమంది చాలా స్పీడ్ చేస్తుంటారు ఎగ్జామ్లో. ఇక్కడ వరకు చేసిన తర్వాత ఆ 99 మర్చిపోవచ్చు, అదంతా వేరే విషయం. కాబట్టి ఇక్కడ బాగా గమనించండి, -37 ఎందుకు ఇచ్చాడు, దాని ఇంపార్టెన్స్ మనకు ఉంది. ఎందుకంటే మనము క్వశ్చన్ చేయకుండా ఆప్షన్లో ఉన్న క్యాలిక్యులేషన్తోనే సెట్ చేస్తుంటాం. ఓకే, అది ఎందుకు ఇచ్చాడు అనేది. మరి ఈ 237 క్వశ్చన్ చూస్తేనే మీరు రఫ్గా చూసినా 237 రావడానికి ఛాన్స్ లేదు. ఇంతకుముందే చెప్పా, 125 ఒక 50 అనుకోండి రఫ్గా, 175, 275. 275లో నుంచి ఇదంతా ఇది ఒక 200 తీసేస్తే నీకు ఇంత నంబర్ రాదు. సో ఈ నెంబర్ యాడ్ చేస్తే రఫ్గా అప్రాక్సిమేట్గా 275, ఇది 200. 275లో 200 తీసేస్తే ఇంత నెంబర్ ఛాన్సే లేదు. కాబట్టి నీకు ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకు సార్ ఇదంతా డైరెక్ట్ ఇలా చేయొచ్చు కదంటే చేసాము. ఈ క్వశ్చన్తో చెప్పడం లేదు, ఈ ఆప్షన్స్ అనేది ఓవరాల్ క్వశ్చన్ పేపర్లో ఆ క్వశ్చన్ ఎంత డిఫికల్ట్గా ఉన్నా డిఫరెంట్గా ఉన్నా మనం ఎప్పుడు చూడకపోయినా ఆప్షన్స్ ద్వారా ఈ పవర్ మీకు సెట్ అవుతుంది. ప్రత్యేకంగా కేర్ తీసుకొని చెప్తున్నా, ఎందుకు అతను ఇవ్వడానికి కారణాలు ఏంటని. చాలామంది ఆన్సర్ ఒక్కటైతే మిగతా పట్టించుకోరు, మిగతా ఆప్షన్స్. సో ఇక్కడ అవసరం ఉంది. చూడండి ఈ 237, ఆ 237 కూడా అతనికి ఒక క్యాలిక్యులేషన్ ఉంది చూడండి. ఇక్కడ వరకు చేసి ఏమొస్తుంది, 100 - 137. పొరపాటున 100, 137 అది ప్లస్ అనుకుంటే 237 అనుకుంటారు. కాబట్టి అన్నీ ఇక్కడ మీరు చేసే దాంట్లోనే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఓకే సరే, ఫైనల్గా -37 నుంచి 99 తీసేస్తే 62. ఈ మూడింటికి రీజన్ చెప్పారు. ఇది కరెక్ట్ ఆన్సర్. 237 ఛాన్సే లేదు, మైనస్లో రావడానికి ఛాన్సే లేదు. మరి ఇది ఎందుకు ఇచ్చాడు, 52 ఎందుకు ఇచ్చాడు? మరి 52 ఇక్కడ ఎక్కడా లేదు కదా అంటే ఇక్కడ ఒక మంచి విషయం ఉందండి. జనరల్గా కరెక్ట్ చేస్తే 62 అండి. కొంతమంది పొరపాట్లు చేస్తుంటారు. ప్రత్యేకంగా మా చుట్టుపక్కల ఊర్లలో ఈ అడిషన్ సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు 10 10 ఇటేస్తుంటారు. కాబట్టి 99లో 37 పోతే 62, చాలామంది పొరపాటున 52. సో మా పక్క రోజులంతా ఈ విధంగా పొరపాట్లు చేస్తుంటారు. కాబట్టి ఆ విధంగా జస్ట్ ఆ నెంబర్కి కొద్దిగా టచ్లో ఉండే విధంగా సెట్ చేశాడు చూడండి. మెయిన్ ఆన్సర్ ఏదైతే ఉందో అది తీసేసేటప్పుడు జస్ట్ ఇక్కడ 1 డిజిట్ డిఫరెన్స్తో మనల్ని డైవర్ట్ చేయడానికి ఇస్తాడు. అంతా కష్టపడి చేసినప్పటికీ నువ్వు పొరపాటున 62ను 52 అనుకుంటావేమో అనే ఉద్దేశంతో అలా ఇస్తాడండి. సో ఇది ఆప్షన్స్ గురించి. ఎనీవే ఇక్కడ డిజిటల్ మెథడ్ ద్వారా డైరెక్ట్ ఈ క్యాలిక్యులేషన్స్ ఏమీ లేకుండా ఇదైతే సింపుల్గా ఉంది. ఇంకా డిఫికల్ట్గా ఉన్నప్పుడు కూడా చాలా ఈజీగా చెప్పచ్చు, గమనిస్తాం. ఓకే, ఇక్కడ సింపుల్ డిజిటల్ అనేది మనం ఆల్రెడీ కాన్సెప్ట్లో క్లియర్గా చెప్పామండి. కేవలం 1 2 కూడుకోవడం ఇదంతా కాకుండా, అంటే ఇక్కడ ఉన్న ఈక్వేషన్ ఇక్కడ చూడండి. టోటల్ 1 + 2 + 5 ఎంతంటే 8. ఇది 7 + 3 10 అంటే మళ్ళీ దాంట్లో మనం ఆ 0 కౌంట్ కాదు 1. తర్వాత 4 + 8 12 అంటే అగైన్ మరి 1 + 2 3.
గమనించాలి. చూడండి 7 + 3 10, 10 అంటే 1 + 0 1. ఇదంతా ఆల్రెడీ తెలిసిండాల, కొత్తగా ఏం కాదు, చాలా స్పీడ్ చేస్తాం. 4 + 8 12 అంటే 1 + 2 3. ఇది ఇంకా ఫాస్ట్గా చెప్తాను. నేను ఎప్పుడు 9 ఎక్కడ వస్తుందని చూస్తుంటా. 9 వస్తే 0 అండి, ఆ 9 టోటల్ వస్తే 0. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, ఇంకా అది మెయిన్. 9 టోటల్ 0 కాబట్టి 9 వస్తే 0 పెట్టుకున్నప్పుడు ఇక్కడ 8 వచ్చినప్పుడు ఏం చేస్తా తెలుసా, నేను 9 వస్తే 0 పెట్టుకుంటాము. ఇక్కడ 8 వచ్చింది అంటే 9 కన్నా 1 తక్కువ వచ్చింది కాబట్టి దీంట్లో 1 తీసేస్తా. 4లో 1 పోతే 3. ఇదంతా చాలా అద్భుతంగా మనం కాన్సెప్ట్లో చెప్పాము. ఇక్కడైతే మీరు మామూలుగా టోటల్ చేసుకుంటూ వెళ్ళండి. ఇంకా ఈ టోటల్ ఎంత అంటే టోటల్ 11 వస్తుంది. 11 అంటే 1 + 1 2. ఇంకా ఇది 9 టోటల్ అంటే ఇంకా 0. ఓకే, సో 8 - 1 7, 7 + 3 10, 10లో 2 పోతే 8. ఇంకా 0 కౌంట్ కాదు, 8 అంటే నీ రిజల్ట్ 8 ఉండాలి. ఆప్షన్స్లో చూసుకోండి, ఈ టోటల్ ఎంత వస్తుంది మీకు. ఈ టోటల్ వచ్చేసి అసలు 2 + 9 అంటేనే ఇంకా కౌంట్ చేయొద్దండి, 3 వస్తుంది. ఇంకా ఇది మైనస్లో ఆల్రెడీ రాదని తెలుసు మనకి. ఓకే, ఇక్కడ 6 + 2 8, 5 + 2 7. మరి 8 వచ్చేది ఇంకోటి కూడా ఉంటే ఎందుకు ఏమిటి ఎలా అనేది మనం ఇక్కడ చర్చ పెట్టడం లేదు. ఇప్పుడు ఉందా, ఇది ఎగ్జామ్లో ఉన్న క్వశ్చన్ కదా, కాబట్టి చాలా ఈజీగా ఇంకోటి ఉంటే క్వశ్చన్ క్లియర్గా చేసుకోవచ్చు. టైం సేవ్ చేయడానికి కొంత ధైర్యం కూడా చేయాలి. ఓకే, ఇంకొకటి ఉంటే మనం ఏమి గుడ్డిగా ఏం పెట్టడం లేదు కదా, ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా సెట్ చేస్తున్నాం. ఓకే, ఈ విధంగా డిజిటల్ ద్వారా చెప్పచ్చండి. ఓకే, ఇక్కడ కూడా సింప్లిఫికేషన్ కండిటివ్తో డైరెక్ట్గా చెప్పడమే. సమ్ ఆఫ్ డిజిట్స్ అంతా చేసుకుంటే టోటల్ 2 వస్తుందండి. మరి ఆ టోటల్ 2 ఉండేది ఆప్షన్స్లో అన్నీ చాలా స్పీడ్గా టోటల్ చేసుకుంటే మనకి ఒక ఆప్షనే ఉంది, అది చూడండి 136.4th ఆప్షన్లో ఉంది టోటల్ 2 రావడానికి. అది చాలా స్పీడ్గా ఇప్పుడు చేసే వాళ్ళకి ఎందుకు ఇది అనిపిస్తుంది, మనం క్యాలిక్యులేట్ చేయము, చూస్తేనే టోటల్ తెలిసిపోతుంది. ఇప్పుడు కూడా ఈ టోటల్ ఇంత 2గా నేను ఏ విధంగా రాశానంటే, నేను ఎప్పుడు 9 కోసం వెయిట్ చేస్తుంటా. 9 కోసం వెయిట్ చేస్తుంటా అంటే ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ ఇదంతా యాడ్ చేసేటప్పుడు 1 + 2 ఎంత అండి 3. ఇది 3 అన్నప్పుడు ఇది 3నే, ఇది 3నే. చూడండి 12 ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. ఏదైనా ఇది టోటల్ 3 అంటే 3లో 1, ఈ టోటల్ 3 2, ఈ టోటల్ 3 3, ఇది ఒక 4 3s ఉన్నాయి, 5 6 3s ఉన్నాయి, 6 3s 18. 18 అంటే ఏంటి, 9 మల్టిపుల్ 0 అంతే. కాబట్టి నాకు ఓన్లీ 1 మిగిలింది, 1 + 1 2. అది 4th ఆప్షన్లో నేను చూస్తానే చెప్పగలను. మీరు కూడా అలా ప్రాక్టీస్తో చూస్తానే అసలు ఏమాత్రము కూడినట్టే ఉండకూడదు. ఓకే, లేదు ఈ అడిషన్ చేసే ప్రాసెస్లో ఆప్షన్స్ చూడండి అన్నీ చాలా దగ్గరగా మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఇస్తాడు. మనకి అదే ప్లస్ పాయింట్. అతను ఎంత కఠినంగా ఉంటే మనకు అంత ఈజీగా దొరికిపోతాడండి. సో దీంట్లో ఆప్షన్స్ బాగా డామినేట్ చేసేది చూడండి. ఇక్కడ మనకి 343 ఫస్ట్ ఆప్షన్ 4th ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ 4th ఆప్షన్ అన్ని సిమిలర్గా సేమ్ ఉన్నాయి. ఒక డిజిట్ మాత్రమే, ఇది 4 ఉంది 6 ఉంది అంటే ఆల్మోస్ట్ ఆన్సర్ ఇందులో ఉంటుంది. చాలా స్పీడ్గా మీరు ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి అన్ని కంటిన్యూగా యాడ్ చేయొచ్చు. కాబట్టి మీరు పాయింట్కి బిఫోర్ 4 వస్తుందా 6 వస్తుందా అంటే చూడండి, పాయింట్కి ముందు అంటే బ్యాక్ సైడ్ ఇట్లా ఇది 1, ఇది 2 3, ఇది 3 6. సో 6 ఆప్షన్. లేదా ఇక్కడ చూడండి పాయింట్కి ముందు ఇక్కడ ఏముంది, పాయింట్కి బిఫోర్ 1, ఇక్కడ పాయింట్కి బిఫోర్ 2, ఇక్కడ పాయింట్కి బిఫోర్ 3, టోటల్ 6. కాబట్టి ఎన్నో కారణాలు ఉంటాయండి, మీరు చేయలేము అనేది అయితే కాదు. అయితే ఏదేమన్నా ఇలాంటి అడిషన్స్ ఇవన్నీ సబ్ట్రాక్షన్స్ ప్రత్యేకంగా టిప్స్ చెప్పాల్సిన అవసరం లేదు. చాలా స్పీడ్గా మామూలుగా నేను ఇంత చర్చ పెట్టాను, డైరెక్ట్గా యాడ్ చేస్తే రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా. ఓకే, టైం సేవ్ చేసుకోవడానికి అంతే. 1739కి ఎంత కనిష్ట సంఖ్యని కలిపితే ఆ విలువ ఖచ్చితంగా 11చే భాగించబడును. ఓకే, ఇది రెగ్యులర్ మోడల్ అండి, చాలా ఎగ్జామ్స్లో ఇచ్చాడు. మీకు ఇంకా సింపుల్గానే ఉంది. ఇక్కడ మీరు ఏం చేసేది ఏం లేదండి, దీంట్లో ఏంటి ఏది మెథడ్ అంతా ఏం లేదు. డివిజన్ చేసేటప్పుడు దీనికి ఎంత కలిపితే మీకు 11తో డివైడ్ అవుతుంది అంటున్నాడు. అన్నప్పుడు జనరల్గా ఈ నెంబర్ ఇక్కడే డివిజన్ చేసుకుంటున్నా అండి. ఈ వాల్యూ మీదే 11 1s 11, 17లో 11 పోతే 6, 6 తర్వాత 3 63 ఉంటుంది. 11 5s 55, 63లో 55 పోతే 8 ఉంటుంది. సో ఇక్కడ వరకు చేస్తే 8 ఉంటుంది, ఇక్కడ 9 తీసుకుంటాం అంటే 89. ఇప్పుడు చూడండి 89 ఉండడం వల్ల అది 11తో డివైడ్ కావడం లేదు. మరి ఎంత కలిపితే 11తో డివైడ్ అవుతుందంటే
ఆటోమేటిక్గా మనకి 11 మల్టిపుల్స్ బాగా తెలుసు కదా. 89కి ఎంత పూర్తి అంటే ఇక్కడ 99 ఉండింటే, ఇక్కడ చివరిలో 9 ఉంది, ఇక్కడ వరకు అక్కడ 9 వచ్చింటే క్వశ్చన్ కంప్లీట్ అయ్యేది. అంటే 99 ఉంటే డివైడ్ అవుతుంది, 89 వస్తుంది. కాబట్టి ఇంకా ఆప్షన్ చూస్తే అర్థమైపోతుంది 10 యాడ్ చేయాలి. కాబట్టి మనకి 10 యాడ్ చేయాలి. అది యాక్చువల్ ప్రొసీజర్ ఏంటంటే 11తో ఇలా డివైడ్ చేసుకుంటూ రండి, చివరికి 89 వచ్చింది చూడండి. 89 వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా, మరి ఇది 11 8 చేస్తాం. 11 8 ఒరిజినల్ డివిజన్ ఇన్ ద సేమ్ ప్రాసెస్. రిమైండర్ 1 వస్తుంది. ఎప్పుడైనా కానీ ఒక నంబరు ఎగ్జాక్ట్గా డివైడ్ కావాలంటే ఈ రిమైండర్ తీసేయాలి లేదా కొంత యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలని చూడండి. 1739లో నుంచి 1 మిగులుతుంది కాబట్టి 1 తీసేస్తే 1738, 11తో డివైడ్ అవుతుంది. మరి యాడ్ చేయాలంటే ఇక్కడ 1739కి ఎంత యాడ్ చేస్తామంటే ఈ డిఫరెన్స్ అండి, 11 - 1 10. ఆ 10 యాడ్ చేస్తే 11తో డివైడ్ అవుతుంది. ఇది మనకి కండిషన్. కానీ మీరు ఏం పేపర్ పెన్ను లేకుండా అక్కడే చూసుకొని చెప్పచ్చు. లేదా అసలు మెథడే తెలియదు అనుకోండి, ఆప్షన్స్ ప్రకారం చేసుకుని అందరు క్వశ్చన్ చేస్తారు. కాకపోతే తక్కువ టైంలో ఏ విధంగా చేయొచ్చు. ఓకే, అమ్మకానికి 10 డజన్ల ఆపిల్ పండ్లు, 15 డజన్ల మామిడి పండ్లు మరియు 20 డజన్ల కమలా పండ్లు కలవు. వాటికి వరుసగా 1/2, 1/3 మరియు 1/4 వంతు డజన్లు కలిపితే ప్రస్తుతం అమ్మకానికి ఉన్న మొత్తం పండ్ల సంఖ్య. ఓకే, కేవలము కంటి చూపుతో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ కొత్తగా ఇబ్బంది అనిపించినప్పటికీ మీరు అబ్జర్వేషన్ చేయాలి. ఓకే, ఏదేమైనా క్వశ్చన్లో చూడండి, ఫస్ట్ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా 2 ఆప్షన్స్ అని చెప్పచ్చు మీరు. ఫైనల్గా మొత్తం ఎన్ని డజన్లు ఉన్నాయి, ఎన్నో కొన్ని డజన్లు ఉంటాయి. టోటల్గా ఎన్నన్నా కావచ్చు. డజన్ అంటే ఏంటండి, 12. కాబట్టి 12తో డివైడ్ కావాలి. 12తో డివైడ్ అయ్యి 720, 600. ఇవి 2 డివైడ్ కావు. చూస్తేనే 2 ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఆటోమేటిక్గా ఫస్ట్ ఇక్కడ గమనించండి, మొదట 10 డజన్స్, తర్వాత 15 డజన్స్, తర్వాత 20. ఇక్కడికే మీకు టోటల్గా 45 డజన్స్ ఉన్నాయి. 45 డజన్స్. తర్వాత వీటి కలుపుతున్నాను. మొదట ఈ యాపిల్ పండ్లని హాఫ్ డజన్ కలుపుతున్నాను. అంటే చూడండి, హాఫ్ డజన్ అంటే 10లో హాఫ్ ఎంత అండి, 10లో హాఫ్ అంటే ఈ ముందు ఉన్న దాంట్లో హాఫ్ ఆఫ్ ద. సో 10 డజన్స్ ఉన్నాయి, దాంట్లో హాఫ్ అంటే 5 డజన్స్. 5 డజన్స్ అంటే ఇక్కడికే క్వశ్చన్ చూడండి, ఇక్కడ వరకు టోటల్గా మనకి 45 వచ్చింది. ఇంకొక 5 డజన్స్ యాడ్ అవుతాయి. అంటే ఇక్కడ వరకు 45 + 5 50. 50 డజన్స్ అంటే 50 × 12 600 ఇక్కడ ఉంది. ఇంకా ఎక్స్ట్రా ఉంది. ఇది అంటే 600 కన్నా ఎక్కువ వస్తుంది. సో 720. ఇంకా డీటెయిల్గా అయితే చూడండి, ఇక్కడ మొదట 10 డజన్స్లో దాంట్లో హాఫ్ యాడ్ చేశాడు, 5 డజన్స్. తర్వాత 15 డజన్స్, దీంట్లో 1/3. సో 1/3 అంటే ఎంతండి, 5. ఇవి యాడ్ చేశాడు. తర్వాత 20 డజన్స్, దీంట్లో మనకి 1/4 డజన్స్ యాడ్ చేశాడు. దీంట్లో 1/4 అంటే 5. అంటే అన్ని 5 వచ్చే విధంగా చేశాడు చూడండి. కాబట్టి టోటల్గా ఇక్కడ 10 + 5 15 డజన్స్, 15 + 5 20 డజన్స్, 20 + 5 25 డజన్స్, టోటల్ 60 డజన్స్. డజన్ అంటే 12. 60 × 12 720. చూడండి, చేయడానికి చెప్పడానికి ఎంతో కొంత టైం సేవ్ చేసుకోవాలి. క్వశ్చన్ ఈజీనా డిఫికల్ట్ అని చెప్పొద్దండి. డిఫికల్ట్ ఉన్నా మనం ఆల్మోస్ట్ ఆప్షన్స్ని బేస్ చేసుకొని ఇమ్మీడియట్గా టైం తగ్గించుకుంటాం. ఓకే, ఇక్కడ ఈ క్రింది వాటిలో కనిష్టం అంటున్నాడు. ఆప్షన్స్ ద్వారా జస్ట్ కంటి చూపుతో ఏ విధంగా చెప్పచ్చు అంటే ఇలా ఆప్షన్స్ ఇచ్చాడు కదా. అంటే అన్నిట్లో 0.5 ఉన్నాయండి. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది. ఇదేదో డివిజన్ కొంత వెరైటీగా ఉంది, కొద్దిగా పక్కన పెడదాం. సో ఆన్సర్ జనరల్గా ఇంటూలో 2 ఉన్నాయంటే ఈ రెండిట్లో ఉండొచ్చు, చెప్పలేము. ఇది ఇంటూ అన్నప్పుడు మరి సేమ్ దీంట్లో తక్కువ ఉండేది ఇది 2 ఉంది, ఇది 0.5 ఉంది. ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది అనుకుంటే సో ఇదే అనేది మనకు అప్పుడే ఇండికేట్ చేస్తాను చూడండి. 2 మల్టిప్లికేషన్ మీద ఇలా ఉన్నాయంటే ఇందులో ఆన్సర్ ఉండొచ్చేమో. సరే, ఏదేమైనా సో మీకు అన్ని ఇంటూలు ఉంటున్నాయి కాబట్టి ఇదేదో డివిజన్ వెరైటీగా ఉంది. ఇది కూడా ఇంటూ అనుకోండి, కొద్దిసేపు గమనించండి. ఇది ఇంటూ కాబట్టి ఇది కూడా ×1 పెట్టుకుందాం. మనకేం ×1 అంటే సేమ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి 0.5 అన్నిట్లో కామన్. ఇది 1 ఉంది, ఇక్కడ 0.5 2. సో 1 ½ 2లో ఏది లీస్ట్, ఇదే లీస్ట్. మరి దీనికంటే ఏంటి, ఎందుకంటే అది సపరేట్గా ఇచ్చినప్పుడు కూడా మనం జాగ్రత్త పడాలి. మనం ఆప్షన్స్ ద్వారా అయినప్పటికీ ఏదో గుడ్డిగా వెళ్ళడం లేదు.
ఇది ఒక్కటే డిఫరెంట్గా ఉంది, ఇది ఉండకపోవచ్చు, కానీ చూస్తేనే చెప్పచ్చు. ఇది డెసిమల్ తీసేయండి, డెసిమల్ తీసేస్తే డెసిమల్ తర్వాత ఒక డిజిట్ ఉంటే పైన ఒక 0 పడుతుంది, అంటే 10/5, అంటే దీని వాల్యూ 2, అంటే అన్నిటికన్నా హైయెస్ట్ వాల్యూ ఇది, దీంతో సంబంధం లేదు మనకి. కాబట్టి ఆ విధంగా చాలా ఈజీగా వర్కౌట్ చేయొచ్చు. కావాల్సే చూసుకోండి, 5 × 5 అంటే 25, అంటే 0.25 పడుతుంది. వాల్యూస్ ఇంకా అవసరం లేదు. సో ఒకసారి వాల్యూస్ చూస్తే 0.1 × 0.5 × 1 0.5, ఇక్కడ ఇది 2, ఇది 0.5 × 0.5 అంటే 0.25, 0.5 × 2, 5 2 = 10, ఒక డిజిట్ తర్వాత డెసిమల్ ఇక్కడ గమనించండి, 5 2 = 10, ఒక డిజిట్ తర్వాత డెసిమల్ అంటే ఇది 1. ఇప్పుడు చూడండి దీంట్లో 0.5 2 0.25 1, ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఇది కూడా అంతే, 0.5 అంటే ఒక 0 పెట్టుకోండి, అప్పుడు 50, ఇది 25, ఇదే తక్కువ చూడండి, ఇది పాయింట్ లేదు, ఇది లేదు. కాబట్టి చాలా ఈజీగా మనం క్వశ్చన్ మీద ఆన్సర్ ఇవ్వచ్చు. ఓకే, కొంత సొమ్ముపై సంవత్సరానికి 12% సరళ వడ్డీ ప్రకారము 6 సంవత్సరాలకు మరియు 12 సంవత్సరాలకు లభించే వడ్డీల నిష్పత్తి. క్వశ్చన్ ఏమాత్రము చదవడమే ఇంకా టైం ఎక్కువ తీసుకుందండి, చెప్పడానికి చాలా ఈజీ. అంటే ఇక్కడ 2 వడ్డీల గురించి చెప్తున్నాడు, ఒకటే సొమ్ము, తీసుకునే సొమ్ము ఒకటే దాని మీద, రేట్ పర్సెంట్ 12% రెండింటికి. కాబట్టి మీకు ఆ వచ్చే వడ్డీ వచ్చేసి సింపుల్ లాంగ్వేజ్లో చెప్పండి, మామూలుగా మొదటి వడ్డీ ఎన్ని ఇయర్స్ కండి, 6 సంవత్సరాలకి, అంటే 6 సంవత్సరాలకు వచ్చే వడ్డీ. తర్వాత 12 సంవత్సరాలకు వచ్చే వడ్డీ డబల్ ఉంది. 6 సంవత్సరాలకి ఎంత వస్తుందో 12 సంవత్సరాలు డబల్ వస్తుంది. సో 1:2 ఆప్షన్ చూసుకోండి, డైరెక్ట్ ఫస్ట్ ఆప్షన్. మరి రేట్ పర్సెంట్ రెండింటికి సేమ్ కాబట్టి మీరు ఇబ్బందే పడద్దండి, అంత ఈజీగా చెప్పచ్చు. ఓకే, అయితే ఇక్కడ ఇంట్రెస్ట్ కాకుండా టోటల్ అమౌంట్ మొత్తం అడిగాడు అనుకోండి, చూడండి ఒకసారి సొల్యూషన్లో చూడండి. మామూలుగా అయితే ప్రిన్సిపల్ అంటే ఇక్కడ ఓకే, ఇక్కడ ప్రిన్సిపల్ అంటే ఇక్కడ 2 రకాలుగా 2 వడ్డీలు అడుగుతున్నాను కాబట్టి ప్రిన్సిపల్ ఎప్పుడు 100% అనుకుంటామండి. ఇంకా ప్రిన్సిపల్ రెండింటికి ఇంకా సేమ్ అనే అర్థము. మరి ఇంట్రెస్ట్ ఎప్పుడు చాలా సింపుల్ లాంగ్వేజ్లో పర్సెంటేజ్లో చెప్పాలి, టైం ఇంటూ రేట్ పర్సెంట్. అంటే రేట్ పర్సెంట్ 12% అంటే మొదట 6 ఇయర్స్, 6 × 12 72. మరి రెండవది రేట్ పర్సెంట్ సేమ్ 12 ఇయర్స్కి, 12 × 12 144. క్యాన్సిల్ చేస్తే 1:2. మనం డైరెక్ట్ చెప్పేసాం, ఎందుకంటే 12 కామన్ ఉంది కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ మీదే చెప్పేసాం. ఒకవేళ టోటల్ అమౌంట్ అడిగాడు అనుకోండి, టోటల్ అమౌంట్ అంటే అసలు ప్లస్ వడ్డీ కలిపితే టోటల్ అమౌంట్, అసలు ప్లస్ వడ్డీ కలిపితే మొత్తం. కాబట్టి అసలు 100 + 72 172, ఇది 100 + 144 244. టోటల్ అమౌంట్ అడిగితే మాత్రము ఇవి 2 క్యాన్సిల్ చేయండి, ఇక్కడ 4తో 4 43 పోతుంది, 461 43:61. ఎందుకంటే కేవలం ఇంట్రెస్ట్ కాకుండా టోటల్ అమౌంట్ అడగడానికి అవకాశం ఉంది కాబట్టి నేను చెప్తున్నా. మామూలుగా అయితే ఇది ఏమాత్రం టైం తీసుకోదు, ఇది చెప్పడానికి 72 144 కూడా అవసరం లేదు, 6కి 12కి ఇది కామన్ కాబట్టి ఇది 1:2 అని డైరెక్ట్ చెప్పచ్చు. ఓకే, ఒక బల్లను 13,500 రూపాయలు కొని అదే బల్లను 11,000కి అమ్మినచో నష్ట శాతం ఎంత? సో ఇంకా డైరెక్ట్ అండి, నష్ట శాతము అంటే ఆ నష్టము బై కొన్న వేల × 100. నష్టం కానీ లాభం కానీ కొన్న వేల మీద క్యాలిక్యులేట్ చేస్తాం, కొన్న వేల మీద ఈసారి నష్టం కాబట్టి నష్టం, పర్సెంట్ అంటే 100. ఓకే, మీరు క్యాలిక్యులేషన్స్ బాగా గమనించాలి, ఆ జీరోస్ అవసరం లేదండి. ఒక బల్లని 135 కొన్నాడు అనుకోండి, అమ్మిండేది 110 అనుకోండి, 2 zeros కామన్గా తీసేసుకోండి, అవసరం లేదు అన్నప్పుడు క్వశ్చన్ మీదే అర్థమైపోతుంది. ఒక బల్లని 135 రూపీస్ కొని 110 రూపీస్కి అమ్మితే 25 రూపీస్ లాస్ అండి, కాబట్టి లాస్ వచ్చేసి 25 రూపీస్. ఇది దేని మీద, కొన్న వేల మీద 25 రూపీస్ లాస్, కొన్నిండేది ఎంత 135 రూపాయలు, పర్సెంట్ అంటే × 100. ఓకే, సో సింపుల్ క్యాలిక్యులేషన్ కోసం చెప్తున్నా, ఇది క్వశ్చనే కాదు యాక్చువల్గా. మంచి క్వశ్చన్ చేస్తున్నాం మనం ఎస్ఐ ఎగ్జామ్స్, అదర్ ఎగ్జామ్స్లో. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అయినప్పటికీ తప్పదండి, ఎగ్జామ్లో ఉంది, నేనేమి సొంతంగా చెప్పడం లేదు, ఎగ్జామ్లో ఉంది, ఎంతో కొంత టైం సేవ్ చేసుకోవడానికి. ఓకే, సో ఇది 5 5 527, అంటే 5/27 × 100. ఇక్కడ మీరు ఇబ్బంది పడద్దండి, బాగా దగ్గరగా రఫ్గా వెళ్ళండి. ఇక్కడ 27 అంటే 3తో పోతుంది, 9తో పోతుంది. ఇక్కడ 9 11s 99 కదండి, సపోర్ట్ తీసుకోండి, 100 పోదు. మనకు ఆల్రెడీ ఆప్షన్స్ డెసిమల్స్ ఎగ్జాక్ట్ డివైడ్ కాదన్నప్పుడు రఫ్గా వెళ్ళండి, 9 11s 99 దగ్గరగా వెళ్తాం. 9 3s 5 × 11 55/3, 3తో డివైడ్ చేసి 18 పాయింట్, ఇంకా చాలు.
18 పాయింట్తో మీకు ఈ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఉంది చూడండి. ఓకే, అంతే. ఓకే, ఇక్కడ క్వశ్చన్లో చూడండి 3a = 2b = c అయితే a:b:c అన్నాడు. జనరల్గా ఇక్కడ చాలా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆల్ ఆర్ ఈక్వల్ ఉన్నప్పుడు అవి వాటి రేషియోస్ రివర్స్లో కనిపిస్తాయండి, రివర్స్లో కనిపిస్తాయి, ఆపోజిట్లో. కాబట్టి క్వశ్చన్లో చూడండి, మొదట 3a అని ఉంది, అంటే ఆ 3 అనేది ఆపోజిట్ అంటే 1/3 ఆప్షన్స్లో గమనించండి. 2b అని ఉంది, ఆ 2 ఆపోజిట్ అంటే 1/2 ఆప్షన్లో ఉంది, సెకండ్ ఆప్షన్లో చూడండి. తర్వాత సి 1 అంటే 1కి ఆపోజిట్ 1 అంటే కళ్ళ కట్టినట్టు 1/3:1/2:1 కనిపిస్తాను చూడండి. ఓకే, అయిపోయింది క్వశ్చన్. ఈక్వల్గా ఉన్నప్పుడు వీళ్ళేదో సందర్భంగా చెప్పడం లేదు, ఎన్నో క్వశ్చన్స్ మనం చేస్తుంటాం. ఓకే, లేదా సొల్యూషన్లోకి వెళ్దాం. ఏ విధంగానే నీకు ఆన్సర్ కనిపిస్తుంది, ప్రొసీజరే తెలియకపోయినప్పటికీ, షార్ట్ కట్స్ కూడా కాదు, ఆప్షన్స్ ద్వారా. ఓకే, సో ఇలా ఇచ్చాడండి మనకి. ఇక్కడ చూడండి, గమనించండి. 3a = 2b = c. c అంటే ముందర ఏం లేదంటే 1 పెట్టుకోవచ్చు. కేవలం నీకున్న కొద్దిపాటి నాలెడ్జ్తోనే ఆన్సర్ని గుర్తిస్తాం. ఇప్పుడు నీకు ఏబిసి అన్నీ కనుక్కోలేము, మనకి అంత నాలెడ్జ్ లేదు. కొద్దిగా మనకు తెలిసిన దాంట్లో ఫస్ట్ ఏబికి ఎంత వస్తుందో రేషియో చూడండి, చాలా క్లియర్గా చూడండి. a:b అంటే ఏ అంటే కొంతమంది 3 అని చెప్తారు పొరపాటుగా. a = తర్వాత ఉండాలి. a = ఎంత ఉందండి? 2. చూడండి, a = 2, b = 3. ఇది చాలు చెప్పడానికి. నేను ఇప్పుడు ఆప్షన్స్లో చూసుకోండి. a:b 2:3 ఎక్కడన్నా ఉందా? ఫస్ట్ ఆప్షన్ చూడండి, 6:2 ఉంది ఫస్ట్ ఆప్షన్. మరి క్యాన్సిల్ చేసుకోవాలి మీరు అక్కడ. ఫస్ట్ ఆప్షన్ గమనించండి, ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ రాసే చూడండి, 6:2:3. a:b 2:3 ఉండాలి. అంటే మీరు ఇలాగే చూసుకోకూడదు, ఇవి రెండు మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి అవి రెండు క్యాన్సిల్ చేయండి. 3:1 2:3 ఫెయిల్ అయింది. మరి అన్ని ఆప్షన్స్లో గమనించండి, a b 2:3 ఉందా లేదా చూడండి. థర్డ్ ఆప్షన్లో లేదు, థర్డ్ ఆప్షన్లో 3:2 ఉంది, లేదు, మనకి 2:3 ఉండాలి. తర్వాత ఫోర్త్ ఆప్షన్లో 1:3 ఉంది, లేదు. కాబట్టి మనకి ఏదైతే కనిపిస్తుందో అది 3 ఆప్షన్లో కనిపించలేదు. మరి ఆ సెకండ్ ఆప్షన్ ఫ్రాక్షన్స్లో ఉంది, మరి అక్కడ కూడా కనిపించలేదంటే అదేదో భిన్నంలో ఉంది, చేసుకోవాలి, చేసుకుంటే మారిపోతుంది. నీకైతే స్పష్టంగా 3 కనిపించలేదు కాబట్టి ఇంకా ఆ భిన్నంలో కూడా చూడండి, ఈ ఆప్షన్ ఇలా ఉంది కదా. కేవలం a అండ్ b అంటే 2 ఫ్రాక్షన్స్ మనం ఈ విధంగా తీసుకుంటాం, క్రాస్ మల్టిప్లికేషన్. ఇక్కడ 1 × 2 2, 2 1s 2, 3 1s 3, 2:3 కరెక్ట్. సో ఎంత ఈజీగా చూడండి. మామూలుగా అయితే నిజంగా ఇది లక్కే అండి. యాక్చువల్గా అయితే భిన్న రూపంలో ఉండకూడదు రేషియో, ఇక్కడ వాంటెడ్గా ఇచ్చాడు, కొంత ఎక్స్ట్రా చేయడం వల్ల మనకి దొరికిపోయాడు. ఏదేమైనా ఈ క్వశ్చన్ని ఒరిజినల్ వాల్యూస్ కనుక్కుందాం, ఎందుకంటే ఎప్పుడు ఇదే ఆప్షన్ ఉండదు, దీన్ని చేంజ్ చేయాలి. ఏ విధంగా అనేది దీనికి యాక్చువల్ రేషియో ఏంటనేది చూస్తాం. ఓకే, యాక్చువల్గా ఇలా రివర్స్లో ఉన్నప్పుడు దీని యాక్చువల్ వాల్యూస్ ఏంటంటే నిజంగా ఆప్షన్స్ ఇది ఒరిజినల్ రిజల్ట్ అండి. ఎల్సిఎం 3కి 2కి ఎల్సిఎం ఎంత అండి? 6. సో అన్నింటినీ 6తో మల్టిప్లై చేస్తే 3 2s 2 3s 1 × 6 6, ఇది రిజల్ట్. ఓకే, సో దీన్ని డైరెక్ట్ ఏ విధంగా చెప్పొచ్చు అంటే దీని మీదే, ఇది షార్ట్ కట్ మెథడ్ అండి. ఇలా ఆల్ ఆర్ ఈక్వల్ ఉన్నప్పుడు ఏ గురించి రాయాల్సి వస్తే ఏ పక్కన ఉన్న నంబర్ వదిలేసేయండి, 2 × 1 2. బి గురించి రాయాల్సి వస్తే బి దగ్గర ఉన్న నంబర్ తీసేయండి, 3 × 1 3. సి గురించి రాయాల్సి వస్తే సి దగ్గర ఉన్న నంబర్ తీసేయండి, 3 × 2 6. ఈ విధంగా చాలా ఈజీగా చెప్పచ్చు. ఓకే, ఈ క్వశ్చన్లో చూడండి, ఇలా ఇచ్చిన తర్వాత 1.5 + 8 × 9 - 16 ÷ 2 = 4. దీంట్లో ఏ సైన్స్ని అంటే ప్లస్లు మైనస్ డివిజన్ ఏది ఇంటర్చేంజ్ చేస్తే ఎగ్జాక్ట్ వాల్యూ ఉంటుంది. సో ఒకటైతే గమనించండి, ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉన్నప్పుడు ఇదంతా =4 అన్నప్పుడు ఇక్కడ సింబల్స్ ఏదో కొద్దిగా చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మోర్ ఇంపార్టెన్స్ ఏంటంటే జనరల్గా ఉన్న నంబర్ అన్ని గమనించండి, లీస్ట్ వాల్యూ వస్తుంది రిజల్ట్. ఇప్పుడు 8 × 9 72 అంటే నిజంగా ఇక్కడ ఇంటూ 72 ఉన్నట్టయితే 72లో 16 తీసేసినా ఇంత నంబర్ రాదు, కాబట్టి అదొక డౌట్. మరి ఇంటూనే చేంజ్ చేయాలంటే అది వేరే విషయం. ఎప్పుడైనా ఇలా ఉన్నప్పుడు దీంట్లో ఏదో తేడా వస్తుంది మనకి.
డివిజిబుల్ ఉండే నంబర్స్ ఉంటే తీసేయాలండి, డివిజిబుల్ నంబర్స్ ఉంటే తీసేయాలి. ఇది 8 16, 8 16 డివైడ్ అయ్యే ఛాన్స్ ఉంది చూడండి. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఇది మైనస్ కాదు, ఇది ఈ నెంబర్తో డివైడ్ చేస్తుంది. ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తాం చూడండి. నిజంగా ఇది మైనస్ కాకుండా డివిజన్ అనుకోండి, డివిజన్ ఉందనుకోండి చూడండి. 8 × 9 ఈ మైనస్ డివిజన్ అనుకుందాం బై 16 ట్రై చేస్తాం అన్నప్పుడు మీకు ఈ నెంబర్ వాల్యూ తగ్గిపోతుంది చూడండి. ఇది 8 1s 8 2s 9/2 అంటే 4.5, అంటే ఇదంతా చేస్తే మనకి 4.5 వస్తుంది. ఇది 1.5, రెండు యాడ్ చేస్తే 6. మరి ఇక్కడ 2 ఉంది, మరి 4 రావాలంటే ఇంకా ఆటోమేటిక్గా ఇది మైనస్ని డివిజన్గా రాసామంటే అర్థం ఏంటి? మైనస్ అంటే డివిజన్, డివిజన్ అంటే మైనస్. కాబట్టి ఇక్కడ డివిజన్ ఉంటే మైనస్ రాయాలి చూడండి. చూడండి మరి ఇక్కడ మైనస్ని డివిజన్ రాసినప్పుడు డివిజన్ ప్లేస్లో డివిజన్ అంటే మైనస్. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఇది 1.5, మనకి ఇదంతా చేస్తే ఎంత వచ్చిందండి? ఇది 4.5. ఇక్కడ తర్వాత ఇక్కడ డివిజన్ కాదు, ఇది మైనస్ మైనస్. ఇంకా ఈ డివిజన్ నేను రాసేసినాంలేండి 2, అంటే ఇదంతా యాడ్ చేస్తే 1.5 + 4.5 6, 6 - 2 4 కరెక్ట్గానే ఉంది. కాబట్టి మనకి డివిజన్ మైనస్, అది ఆప్షన్లో చూడండి, సెకండ్ ఆప్షన్లో ఉంది చూడండి. ఓకే నెక్స్ట్ డిఐ డేటా ఇంటర్ప్రిటేషన్ అండి. రైల్వే ఎగ్జామ్స్లో ఇది మనకి చాలా ఇంపార్టెన్స్, 3 మార్క్స్ ఉంటుందండి. ఆల్మోస్ట్ అన్ని పేపర్స్లో ఇస్తున్నాడు. ఓకే, అయితే ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో జనరల్గా టేబుల్స్ ఉంటాయి, లేదా నెక్స్ట్ పై చార్ట్స్, వృత్తాలు, నెక్స్ట్ వచ్చేసి బార్ డయాగ్రామ్స్. ఇప్పుడు ఇచ్చినది మనకి బార్ డయాగ్రామ్సే చూడండి. సో ఏ విధంగా ఉన్నప్పటికీ వీటిని చాలా ఈజీగా చేయొచ్చండి. జనరల్గా ఎక్కువ రేషియోస్, పర్సంటేజ్, యావరేజ్ మీద క్యాలిక్యులేషన్స్ అడుగుతుంటాడు. ఓకే, సో ఇందులో భాగంగా ఇక్కడ మీరు గమనించాలి, ద బార్ చార్ట్ represents sales of 4 companies C1, C2, C3 and C4 in millions for the year 2012, 2013 and 2014. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఈ బార్ డయాగ్రామ్స్లో 4 కంపెనీస్ ఉన్నాయండి. C1, C2, C3, C4 అక్కడ గమనించండి, ఆ డయాగ్రామ్ని గమనించండి. ఇందులో ప్రతి కంపెనీ 3 ఇయర్స్ యొక్క అమ్మకాల గురించి చెప్తున్నాడు. 2012 అంటే స్టార్టింగ్ బార్ డయాగ్రామ్ మీరు బాగా గమనించండి, బ్లాక్ షేడ్లో ఉంది కదా 2012. రెండవది వచ్చేసి ప్రతి కంపెనీలో 3 బార్ డయాగ్రామ్స్ ఉన్నాయి చూడండి. రెండవది వచ్చేసి కొంత వైట్గా ఉంది చూడండి. ఏది ఏమైనా ఇక్కడ కలర్స్ కొంత మనకి జిరాక్స్ కాబట్టి ఈ విధంగా వచ్చాయి. రెండవది అనుకోండి, రెండవది వచ్చేసి మీకు 2013. తర్వాత మూడవ బార్ డయాగ్రాము 2014. ఇంత సింపుల్గా వెళ్ళండి, ఎందుకంటే మీకు ప్రతి దాంట్లో 3 బార్ డయాగ్రామ్స్లో ఫస్ట్ లాస్ట్ ఒకటే కలర్ ఉంది కాబట్టి అవేమి ఇబ్బంది పడద్దండి. ప్రతి కంపెనీస్లో 3 బార్ డయాగ్రామ్స్ ఉన్నాయి. ఫస్ట్ది మీరు 2012, సెకండ్ 2013, థర్డ్ది 2014. ఈ విధంగా తీసుకొని అక్కడ ఏ ఇయర్లో ఎన్ని అమ్మకాలు అనేది కూడా చెప్తున్నాడు. ఇప్పుడు సపోజ్ C1లో చూడండి, స్టార్టింగ్ 95 ఉంది, అంటే 95 మిలియన్స్ అమ్మకాలు. అది మిలియన్సా, ల్యాక్సా, క్రోస్ అనేది పెద్ద ఇంపార్టెన్స్ లేదు. అయితే అది 2012. మరి అదేవిధంగా 2013లో అదే కంపెనీ C1 కంపెనీలో ఎంత ఉంది చూడండి, 85 మిలియన్స్. ఈ విధంగా అన్ని క్యాలిక్యులేషన్స్ ఇచ్చారండి. ఓకే, మరి ఇందులో భాగంగా క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయనేది మనం గమనిస్తాం. ఓకే, ద రేషియో ఆఫ్ కంబైన్డ్ సేల్స్ ఆఫ్ C1 అండ్ C4 ఇన్ ద ఇయర్ 2013 టు దట్ ఆఫ్ ఇయర్ 2012 ఈజ్. ఓకే, గమనించండి, ఏ కంపెనీస్ గురించి అడుగుతున్నాడు, ఫస్ట్ ఏ ఇయర్ గురించి, ఇది మోర్ ఇంపార్టెన్స్. మీకు అడుగుతున్నది రేషియో, నిష్పత్తి అడుగుతున్నాడు. 2 కంపెనీలు అండి, C1, C4, ఈ 2 కంపెనీలు మొత్తం అమ్మకాలు అడుగుతున్నాడు. అయితే ఏ ఇయర్లో, 2013 ఇయర్లో టోటల్ సేల్స్, 2012లో ఈ 2 కంపెనీస్ యొక్క టోటల్ సేల్స్కి నిష్పత్తి అడుగుతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. C1 కంపెనీలో చూడండి, 2013 అంటే మిడిల్లో సెకండ్ వన్, దానిపైన 85 ఉంది, అదే 85 రాశాను. మీరు జాగ్రత్తగా డయాగ్రామ్లో మరి మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ గమనించండి, C1 వచ్చేసి 85 ఉంది 2013లో. తర్వాత C4 గమనించండి, C4 లాస్ట్లో ఉంది చూడండి,
అందులో 2013 అంటే సెకండ్ బార్ డయాగ్రామ్ మీద చూడండి 110 ఉంది. ఓకే, ఈ టోటల్ మరి 85 ప్లస్ 110 195. మరి అదే విధంగా 2012లో చూడాలి ఈ రెండు కంపెనీస్ యొక్క టోటల్ సేల్స్. 2012లో C1 అంటే చూడండి ఫస్ట్ కంపెనీ. దీంట్లో మనకి 2012 అంటే స్టార్టింగ్ అండి, ఫస్ట్ బార్ డయాగ్రామ్ 95 ఉంది చూసుకోండి. 95 ప్లస్ మరి C4 కంపెనీ 4 2012లో చూసుకోండి, లాస్ట్లో ఉంది చూడండి C4. 2012 అంటే ఇక్కడ గమనించండి స్టార్టింగ్ 100 ఉంది. 95 ప్లస్ 100 195. సో రెండు ఈక్వల్గా ఉన్నాయి. సో 1:1. అయితే మీకు ఆప్షన్స్ మనం ఇబ్బంది పెట్టడానికి చూడండి 1:1 ఎక్కడుంది అంటే ఆప్షన్లో 1 ఉంది చూడండి. ఇది 1:1 అంటే ఇంకా ఆ 1/1 ఉన్నట్టే ఆప్షన్లో చూడండి. ఫస్ట్ ఆప్షను 1 ఉంది, దాన్ని 1/1 అనుకుంటే 1:1. 1:1 అంటే 1/1 అంటే 1 అండి. కాబట్టి ఓకే. The combined sales of C2 in 2012 and 2014 is how much more than that of C3 for the same years? ఓకే, ఇది పర్సంటేజ్ క్వశ్చన్ అండి. ఇక్కడ ఏం చెప్తున్నానంటే 2012 2014 ఈ 2 సంవత్సరాల్లో మొత్తం అమ్మకాలు ఏది కంపెనీ C2 యొక్క మొత్తం అమ్మకాలు C3 కన్నా ఎంత ఎక్కువ ఉంది పర్సంటేజ్లో చెప్పాలి. ఏ ఇయర్లో? సేమ్ ఇయర్స్లో. ఓకే, సో ఒకటి గుర్తుపెట్టుకోండి, పర్సంటేజ్ అన్నా ఫ్రాక్షన్ అన్నా రేషియో అన్నా అంతా ఒకటే. ఇంత ముందు క్వశ్చన్లో రేషియో అడిగాడు కదా, ఇక్కడ కూడా ఫస్ట్ రేషియో కనుక్కుందాం. రేషియో కనుక్కుంటే ఆటోమేటిక్గా పర్సంటేజ్ కనుక్కోవచ్చు. ఓకే చూడండి, C2 2012 అండ్ 2014 ఈ రెండింటి యొక్క టోటల్ C2 చూసుకోండి. 2012 అంటే స్టార్టింగ్ ఇయర్. C2 సెకండ్ కంపెనీ చూడండి, 2012 స్టార్టింగ్ 150 ఉంది. తర్వాత 2014 ఇయర్ అంటే థర్డ్ బార్ డయాగ్రామ్ 155 ఉంది చూడండి. సో ఇవి రెండు టోటల్ 305. అదేవిధంగా C3 సేమ్ అదే ఇయర్స్లో. C3 చూసుకోండి, థర్డ్ కంపెనీ 2012 అంటే స్టార్టింగ్ బార్ డయాగ్రామ్ 125 ఉంది. 2014 అంటే థర్డ్ బార్ డయాగ్రామ్ 135 ఉంది. టోటల్ 260. ఇదే క్వశ్చన్కి రేషియో అడిగింటే అవి రెండు క్యాన్సిల్ చేయండి. అవి రెండు క్యాన్సిల్ చేస్తే 5తో 5 6 5 1s, ఇది 5 5 5 2 61:52 రేషియో అడిగితే. ఎందుకు చెప్తున్నానంటే ఇంకా రేషియోనే ఇంతకుముందు ఇది సేమ్, కాకపోతే ఇప్పుడు క్వశ్చన్ పర్సంటేజ్లో అడుగుతున్నాడు. ఇప్పుడు C2 ఎంత అండి కంపెనీ 61, ఇవన్నీ మిలియన్స్. 61 మిలియన్స్, ఇది 52 మిలియన్స్. అవసరం లేదు పర్సంటేజ్ అన్నప్పుడు యూనిట్స్ అవసరం లేదు ఇక్కడ. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ C2 అనేది C3 కన్నా ఎంత ఎక్కువ ఉంది అంటున్నాడు. చూడండి 61 అనేది 52 కన్నా ఎంత ఎక్కువ ఉంది. 61లో 52 పోతే 9 ఎక్కువ ఉంది. కాబట్టి పర్సంటేజ్ అంటే 9 ఎక్కువ ఉందండి. 9 దేనిపైన 9 ఎక్కువ ఉంది? 52 పైన. కాబట్టి 52 పైన 9 ఎక్కువ ఉంది. పర్సంటేజ్ అంటే ఇంటూ 100. ఓకే, ఇక్కడ క్యాలిక్యులేషన్ దగ్గర జాగ్రత్తగా ఉండాలండి. చాలా సింపుల్గా ముగించాలి. మనకు ఆప్షన్స్ ఉన్నాయి, ఎలాగో మీకు అన్ని డెసిమల్స్లో ఉన్నాయి, ఎగ్జాక్ట్గా పోదు. 52తో అంటే సపోజ్ మీరు 15 అనుకోండి, అప్పుడు 52 100, 2 × 9 18. సో 18కి దగ్గరగా వస్తుంది. అయితే 18 లేదు కదా అంటే మీరు ఆప్షన్లో గమనించాలి, 18కి చాలా దగ్గరగా 4th ఆప్షన్ ఉంది. లేదు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 52 2 104 అంటే 104 కన్నా తక్కువ ఉంది అంటే 2 కన్నా తక్కువ వస్తుంది వాల్యూ. 2 కన్నా తక్కువ వస్తుంది, అది మైండ్లో పెట్టుకోండి చాలు. 9 2 18 ఖచ్చితంగా రాదు. 2 కన్నా తక్కువ అంటే 18 కన్నా తక్కువ. ఓకే, 18 కన్నా తక్కువ చాలా దగ్గరగా ఉండాలి 4th ఆప్షన్. ఈ విధంగా ముగించాలి. చివరిగా విచ్ 2 కంపెనీస్ షోడ్ ఇంక్రీజ్ ఇన్ దేర్ సేల్స్ ఫ్రమ్ 2012 to 2013? చూడండి, మనం టైటిల్ కూడా కంటి చూపుతో కళ్ళతోనే సమాధానం అన్నాం. మరి ఇది కూడా కేవలం బార్ డయాగ్రామ్ గమనిస్తే, మీరు బార్ డయాగ్రామ్ని క్లియర్గా గమనించండి. 2012 నుంచి 2013కి ఏ రెండు కంపెనీస్ కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతున్నాయి అంటున్నాడు. 2012 నుంచి 2013కి అది ఒక C3 C4 మాత్రమే ఉంది. ఖచ్చితంగా మీరు అక్కడ మీరు గమనించి చెప్పచ్చండి, కళ్ళతోనే జాగ్రత్తగా చూసి చెప్పండి. చూడండి C3 వచ్చేసి 2012 2013 అంటే బాగా గమనించండి. C3 కంపెనీని ఒక్కటి గమనించండి. 2012 నుండి 2013 కంటే
ఇంక్రీజ్ అయింది చూడండి. ఫస్ట్ బార్ డయాగ్రామ్ 125 ఉంది, సెకండ్ బార్ డయాగ్రామ్ 130 ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా C4 లాస్ట్ కంపెనీ చూడండి 2012 2013 అంటే ఫస్ట్ 2 బార్ డయాగ్రామ్స్ 100 ఉంది 110 ఉంది ఇంక్రీజ్ అయింది, మిగతా ఏవీ లేవు. కాబట్టి ఈ 2 కంపెనీస్ కంటిన్యూగా ఆ ఇయర్స్లో క్వశ్చన్లో ఉన్న డేటా ప్రకారం ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ.